హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నాండి. మీరందరూ ఎలా ఉన్నారనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ కొన్ని మీషోలో తీసుకున్న మిక్స్డ్ ప్రోడక్ట్ అండి. అంటే ఒక బ్యాంగిల్స్, ఒక జత బ్యాంగిల్స్ ఉన్నాయి, ఒకటి హెయిర్కి సంబంధించింది, ఒకటి కిచెన్ ఐటమ్ ఉంది, ఒకటి వచ్చేసి గార్డెన్ ఐటమ్ ఉంది. అన్ని మిక్స్డ్ ఐటమ్ అండి. ఎలా వచ్చాయంటే చూద్దాం మరి. చూడండి, ఇది వచ్చేసి హ్యాండిల్ అండి, దోశ పెనం అండి. ఇది వచ్చేసి దోశ తీసుకోవడానికి చాలా బాగుందండి. ప్లాస్టిక్ అండి ఇది. ఇదైతే వుడ్ అయితే కాదు, ప్లాస్టిక్ అనమాట. మనకి పీస్ కూడా ఇచ్చారు క్లీన్ చేసుకోవడానికి. చూడండి, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను, చూపిస్తున్నాను. దోశ పెనం అయితే మాది పని చేయట్లేదు, అందుకని తెప్పించానండి. చాలా బాగుంది. ఇవి వచ్చేసి మనం ఈ స్క్రూ సిస్టమ్ వచ్చేసి ఇది మనం ఫిట్ చేసుకున్నామని సెట్ అవుతుందండి. ఇలా పెట్టి ఫిట్ చేసామంటే సెట్ అవుతుంది. స్క్రూ డ్రైవర్తో తిప్పితే బాగా వస్తుందండి. ఇదైతే నాకు చేతితో తిప్పేకి రాలేదు. మళ్ళీ ఫిట్ చేసుకున్నాక చూపిస్తాను. సైడ్కి పెడతాను. మూవ్ చేయబోతాను. సరిగ్గా ఫిట్ కాలేదు. ఫిట్ చేస్తే ఇలా వస్తుంది చూడండి. ఫిట్ అయితే సరి కాలేదు, నేను ఇట్లా పట్టుకున్నాను. చాలా బాగుందండి క్వాలిటీ అయితే. దోశ వేస్తే ఎలా ఉంటుందో రేపే దోశకి నానబెట్టినాను. రేపు వేసి చూస్తే ఎలా వస్తుంది ఏంటో చూడాలి మరి. చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి. అలాగే ఇది 2 లీటర్స్ వాటర్ ఉంది. అంటే మనము చెట్లకి ఏదైనా చీడపీడ పెట్టినా, అలాగే ఏదైనా మనం స్ప్రే చేయాలనుకున్నా, ఓన్లీ మనం చెట్లకు కింద మట్టిలో ఎరువు కాకుండా చెట్లకు కూడా ఆకులకు కొట్టడం వల్ల కూడా మంచి అంటే మంచి ఈల్డ్ ఇస్తుందండి మనకి. కాబట్టి నేను ఇది తెప్పించాను. చాలా రోజులు అయ్యా. నా దగ్గర వంకాయ చెట్లు ఉన్నాయి, అలాగే ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా కూరగాయ చెట్లు అయితే ఏం పెట్టలేదు ఈసారి. ఎండలకు ఉండట్లేదండి, అందుకని పెట్టలేదు. వాటికైనా కంపల్సరిగా అప్పుడప్పుడు చీడపురుగు పడుతూ ఉంటుంది. వాటికి కొట్టడానికైనా స్ప్రే తెప్పించాను. చాలా బాగుంది చూడండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇదంతా కింద పడిన పగలదనమాట. చాలా బాగుంటుంది. ఇది ఇలా పంపు కొట్టి మనం ఇందులో వాటర్ వేసి ఇలా పంపు కొట్టి మనం ఇది అనేది ఇట్లా కిందికి ఇలా ప్రెస్ చేసి ఇలా అన్నామంటే ఇదంతా ఆల్రెడీ వాటర్ వేసి ఉన్నాయి చూడండి దీంట్లో. నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఆయన ఎవరో వాడి చూసినట్టున్నారండి దీన్ని. మళ్ళీ ఎలా వచ్చేస్తుంది అంటే మార్నింగ్ చేసి చూపిస్తాను. అలాగే బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఈరోజు అన్ని మిక్స్డ్ ఐటమ్ అండి ప్రోడక్ట్. ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసి పెట్టాను. చూడండి, ఇలా వచ్చాయండి. సెట్ వచ్చాయన్నమాట. ఇవి వచ్చేసి కాస్ట్ అయితే గుర్తులేదు. వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే స్క్రీన్ పైన ఇస్తాను. కోడ్ కూడా చాలా బాగున్నాయండి. లక్ష్మీదేవి వచ్చిందండి వీటికి. చూడండి, ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ స్టోన్ వచ్చింది, కనిపిస్తుంది చూడండి. ఇలా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చినారు. అలా స్క్రీన్ వచ్చింది. చాలా బాగున్నాయి గాజులు వచ్చేసి. ఇవి సైడ్కి వేసుకోవచ్చు అండి. మనం బ్యాంగిల్స్లో ఇలా సైడ్కి వేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. ఒకసారి వేసి చూపిస్తాను చూడండి. నేను ఇలా వేసుకుంటే బాగుంటాయండి. ఆ పక్క రెండు, ఈ పక్క నా దగ్గర నేను 3 వేసుకున్నాను కాబట్టి ఈ పక్క ఒకటి వేసాను. లుక్ అయితే చాలా బాగుంటాయి. వేసుకున్నా కూడా మంచి లుక్ వస్తుంది. సైడ్కి పెడతాను, వేసుకున్నవి చూపిస్తాను. చాలా బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. గుడ్ క్వాలిటీతో ఉన్నాయి, చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయండి. వెయిట్ అయితే అంతే వెయిట్ అయితే ఏం లేవండి. చూడండి, ఈ చిన్నదానికి కూడా సేమ్ ఒక పింక్ వచ్చింది, ఒక గ్రీన్ వచ్చింది. అలాగే మధ్యలో లక్ష్మీదేవి వచ్చిందండి. లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు. ఇప్పుడు బాగా లక్ష్మీదేవి అమ్మవారు బాగా ట్రెండ్ అవుతున్నారు కదా. ఏ దాంట్లో మనం మామూలుగా ఇట్లా డాలర్ వేసుకున్నా కూడా లక్ష్మీదేవి అమ్మవారి, ఏదైనా చైన్ తీసుకున్నా కూడా అలాగే, గాజులలో కూడా, కమ్మలలో కూడా చాలా ట్రెండ్ అవుతుంది లక్ష్మీదేవి. చూడండి, బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. నేను వచ్చేసి 2, 4 పెట్టానండి. 6 అయితే కొంచెం పెద్ద సైజ్ అవుతాయి, 2, 4 అయితే కరెక్ట్ సరిపోతాయి.
అందుకని 2-4 పెట్టాను, సెట్ అవుతాయి బాగా. అలాగే ఇది వచ్చేసి జడకు పెట్టుకునేదండి. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఈ ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయండి. చూడండి, ఇవి ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయి. ఇవి పింకు, ఆరెంజ్, బ్లూ వచ్చాయండి. చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి మళ్ళీ మనకి ఇలా ఓపెన్ అవుతాయి చూడండి. ఇది మనము హెయిర్ డిజైన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. జడ డిజైన్ పెట్టుకోవడానికి ఒకవేళ వీలైతే అట్లా జడ ఎలా పెట్టుకోవచ్చు. ఇది మనం ఇలా తలకు పెట్టుకొని ఈ క్లిప్ ఎత్తి ఒక కాడ తీసి ఇక్కడ పెట్టచ్చు. మళ్ళీ అలా చూపిస్తానండి, నేను వీడియో సైడ్కి పెడతాను, చూసేయండి. చాలా బాగుంటుంది. జడ కూడా చూడ్డానికి కూడా చాలా మంచి లుక్ వస్తుంది. ఇలా సైడ్కి పెట్టైనా వేసుకోవచ్చు, ఇలా మధ్యలో పెట్టైనా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట. సేమ్ అన్నిటికీ ఇలాగే వచ్చాయి చూడండి. ఇలా ఓపెన్ అవుతాయి. క్లిప్ అనేది మధ్యలో క్లిప్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి. ఇలా సేమ్ అన్నిటికీ ఇలాగే వచ్చాయండి. ఒక్కోటి ఒక డిజైన్ వచ్చింది చూడండి. ఇలా ఇది వచ్చేసి ఇలా వచ్చింది ఫ్లవర్ లాగా. ఇది వచ్చేసి ఇంకో ఇలా వచ్చింది చూడండి. 3 రకాలు ఉన్నాయండి. సేమ్ చాలా బాగున్నాయి చూడండి. 3 రకాలు ఉన్నాయి, తెలుసు చూడండి. 3 రకాలు ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. కాస్ట్ అయితే గుర్తులేదు, కానీ వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రీన్ పైన ఇస్తాను. కోడ్ అని కూడా మీకు పిల్లలు ఉన్నారు పెట్టుకోవడానికి బాగుంటుందంటే ఇట్లా మనం మళ్ళీ ఇలా పెట్టుకోవచ్చు అండి. చూడండి, ఇలా పనులు వచ్చాయి, ఇలా పెట్టుకోవచ్చు. ఇట్లా స్ట్రైట్గా అయినా మామూలుగా అయినా పెట్టుకోవచ్చు, డిజైన్ లాగా ఉంటుంది. లేదా ఇట్లా మనం ఏదైనా డిజైన్ అల్లాలి అంటే అలా అయినా పెట్టచ్చండి. చాలా బాగున్నాయి. ఇవి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయన్నమాట. బయట అయితే ఎంత ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ఇందులో అయితే రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయని అనిపించింది. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. చాలా బాగున్నాయండి. నేను ఈ చేతికి ఇలా వేసుకొని చూపిస్తున్నాను. ఈ చేతికి అయితే బాగా ఇట్లా వేసుకొని చూపించచ్చు. ఇప్పుడు అన్నీ ఎందుకు తీయాలని చూపించలేదు. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. పెళ్ళిళ్ళ సీజన్లో ఇప్పుడు అందరూ ఇలాంటివి కదా వేసుకుంటుంది. గోల్డ్ వేసుకుంటే ఎక్కడ వెళ్ళిపోతాయి అనేది భయం అవుతుంది. ఎందుకైతే చాలా బాగున్నాయండి. మనం వేసుకుంటే గోల్డ్ దానిలాగా కనిపిస్తాయి. అసలు ఇవి 1 గ్రామ్ గోల్డ్ అనేది ఎవరేం చూడరు. ఇది గోల్డ్ మ్యాట్ ఫినిషింగ్ అండి. చాలా బాగున్నాయి. మరి నా వీడియో నచ్చింది అనిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఒక మంచి వీడియో నెక్స్ట్ వీడియోకి వస్తాను. ఓకే, బాయ్.